నిజామాబాద్ జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జైపాల్ అడిగి తెలుసుకుందాం. జైపాల్, కారును వెంబడించి గంజాయి ముఠాను పట్టుకున్నారు కదా ఎక్సైజ్ పోలీసులు, దీంట్లో వివరాలేంటి? శర్మ, నిజామాబాద్ నగరంలో రాత్రి గంజాయి ముఠా హల్చల్ సృష్టించింది. అయితే ఆ రాత్రి నిజామాబాద్ నగరంలో తనిఖీలు చేస్తున్నటువంటి ఎక్సైజ్ సిబ్బందిపై గంజాయి ముఠా కారుతో ఢీకొట్టింది. అయితే మొదటగా గంజాయి తీసుకెళ్తున్నటువంటి కారును గమనించినటువంటి సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. ఆ ఆపే ప్రయత్నంలోనే ఆపకుండా వెళ్తూ సిబ్బందిపై ఢీకొట్టడం జరిగింది. అయితే ఈ ఢీకొట్టిన ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వెంటనే మిగతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ పోలీసులు అయితే తెలిపారు. మొత్తంగా కొన్ని రోజులుగా నిజామాబాద్ నగరంలో గంజాయి ముఠా రెచ్చిపోతా ఉన్నది. రాత్రిళ్ళు గంజాయి సరఫరా చేయడంతో పాటు రాత్రిళ్ళు గలీలో తిరుగుతూ కొంత స్థానికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మనకు మల్లారెడ్డి, అదేవిధంగా సిఐ సప్న కూడా నగర శివార్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన కారు దాదాపు సిబ్బంది నిందితులు ఇద్దరు వస్తున్నటువంటి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఉన్న వ్యక్తులు కారును తొలుత ఆపినట్లే ఆపి ఎదురుగా ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో జి సౌమ్యను ఢీకొట్టారు. అయితే అప్పుడు ఉన్నటువంటి అక్కడ పక్కన ఉన్నటువంటి మిగతా సిబ్బంది పక్క జరగడంతో సౌమ్యను కారు ఢీకొట్టింది. వెంటనే ఆ కారు ఢీకొట్టినంతరం అక్కడే పక్కనే ఉన్నటువంటి స్తంభాన్ని ఢీకొని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు నిందితులు ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరు కూడా మైనర్ బాలుడుగా గుర్తించారు. ఈ నిందితులిద్దరు కూడా నిర్మల్ జిల్లా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒకరికి సయ్యద్ సోహెల్, అదేవిధంగా మరొకరు మైనర్ గా గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ప్రస్తుతం అయితే చెప్తున్నారు. శర్మ, ధన్యవాదాలు జైపాల్. తాజాంశం చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి పారిపోయే క్రమంలో పోలీసులు వెంబడించి ఇద్దరిని అరెస్టు చేశారు. శివార్లో తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఒక మైనర్ ఉన్నట్టు తెలుస్తోంది.